ప్రకటన గ్రంథం 17 అధ్యాయం. ఆ 7 పాత్రలు పట్టుకుని ఏడుగురు దూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను, నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు జరుగు తీర్పు నీకు కనపరచెదను. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూజనులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులయ్యిరి. ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనుపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చున్న ఒక స్త్రీని చూచితిని. ఆ స్త్రీ దోమ గంధ రక్తవర్ణములు ధరించుకొని ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను పట్టుకుని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడెను, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తంతో చేతను యేసును గూర్చి హతసాక్షులైన వారి రక్తం చేతను మత్తిలి ఉండుట చూచితిని. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపోతిని. అప్పుడు ఆ దూత, నీవెలాగా ఆశ్చర్యపడుతీవి? ఆ స్త్రీ గూర్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములు కలిగి దాన్ని మోయిచున్న ఆ క్రూరమృగం యొక్క మర్మమును నీకు తెలిపెదను. ఆ మృగము ఉండెను గాని ఆ మృగం ఇది వరకు ఉండెను గాని ఇప్పుడు అది లేదు. అయితే అది అగాధ జలం నుండి పైకొచ్చుటకును నాశనం పోవుటకును సిద్ధంగా ఉన్నది. భూనివాసులో జగతుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు. ఆ మృగమంది ఉండెను గాని ఇప్పుడు అది లేదు. అయితే అది ముందుకొచ్చున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. ఇందులో జ్ఞానం గల మనస్సు కనబడెను. ఆ స్త్రీ ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 5 కూలిరి. ఒకడున్నాడు, కడమవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను. ఉన్నదియు లేనిదే అయినా ఆ క్రూరమృగము తానే 8వ రాజును, ఆ 7 పాటు ఆ క్రూరమృగం తానే 8వ రాజుననుచు నాశనమునకు పోవును. మరియు నువ్వు చూసిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇదివరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ ఆ క్రూరమృగంతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయం గలవారే, తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు ఆ గొర్రెపిల్లతో యుద్ధం చేతురు గాని ఆ గొర్రెపిల్ల రాజులకు రాజును ప్రభులకు ప్రభునే ఉన్నందునను ఆ గొర్రెపిల్లతో కూడా ఉన్నవారు పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజును జయించును. మరియు ఆ దూత ఇలాగ చెప్పును, నువ్వు చూచిన ఆ వేశ్య కూర్చున్న చోట నువ్వు చూచిన జనములను జనసమూహములను ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. నువ్వు చూచిన ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే. వారు ఆ స్త్రీని ద్వేషించి దాన్ని దిగంబరుగాను దిక్కులేని దానిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్నిలో కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారే. తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం వలన తమ సంకల్పం నెరవేర్చినట్లు దేవుడు వారికి బుద్ధిని పుట్టించును. నువ్వు చూచిన ఆ స్త్రీ భూరాజుల నేలు మహాపట్టణమే. వాటి తర్వాత మహాధికారం గల వేరొక దూత భూమి మీదకి వచ్చెను. దాని మహిమ చేత భూమి ప్రకాశించెను. అంతట గొప్ప స్వరంతో ఆర్భటించేట్లను, మహాబబులోను కూలిపోయెను. అది దెయ్యముల నివాస స్థలమును, అపవిత్రాత్మను ఉనికిపట్టును. అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికిను ఉనికిపట్టు ఆయనే. ఏలయనగా సమస్త జనములను